కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు ధర్మేంద్ర ప్రధాన్. మరి నెక్స్ట్ ఏంటి? కీలకమైన విద్యాశాఖని మోదీ ప్రభుత్వం ఎవరికి ఇవ్వబోతోంది? ఇతర మంత్రులకు కూడా స్థానచలనం తప్పదా? ఢిల్లీలో ఏం జరుగుతోంది? కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. హుటాహుటిన ఢిల్లీకి రావాలంటూ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కు హైకమాండ్ నుంచి పిలుపొచ్చింది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం షిండేకు కూడా ఢిల్లీ పెద్దల నుంచి పిలుపొచ్చింది. ప్రధాని మోదీతో సమావేశమైన అమిత్ షా ధర్మేంద్ర రాజీనామా తర్వాత పరిణామాలపై చర్చించారు. కీలక నేతలకు హైకమాండ్ పిలుపుతో రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. కేంద్రం భారీ మార్పులకు సిద్ధమవుతోందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దిశగా శివసేన ఉద్ధవర్గం నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో సీఎం మార్పు జరగబోతోందన్న ఆయన ఫడ్నవీస్ కు కేంద్ర విద్యాశాఖను ఇవ్వబోతున్నారని చెప్పారు. కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ ఉంటుందంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తి చేయాలని కేంద్రం భావించినట్టు సమాచారం. పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రధాన్ సహా ఇతర మంత్రులు తప్పుకునే అవకాశం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈలోపే విద్యార్థుల నిరసనలు మిన్నంటాయి. విపక్షాల నిరసనల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా పార్లమెంట్ కూడా ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే వాయిదా పడుతూ వస్తోంది. ప్రధాన్ తో రాజీనామా చేయించింది కేంద్రం. విద్యాశాఖ మంత్రి తప్పుకోవడంతో ఆ శాఖ ఎవరికి కేటాయిస్తారన్న చర్చ నడుస్తోంది.